దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 9. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మత్తయి సువార్త 5:13-14 వచనములు. ప్రభు తన పని భూమి మీద జరుగుటకు ఆయన కొందరిని శిష్యులనుగా ఏర్పరచుకొనెను. సర్వలోకమునకు వెలుగు ఉప్పు ఇచ్చుటకై ఆయన పాపులను వెదకి రక్షించవచ్చెను. ఆయన ఏది చేసినను ఒక ఉద్దేశంతోనే చేసెను. ఆయన చేతిలో పడటం వలన మనమెట్లు నిత్య జీవమును కలిగించినట్టు వెలుగుగాను నిరంతరము సంతోషము కలిగించు ఉప్పుగాను మారగలమో దేవుని వాక్యము నుండి తెలుసుకొనుచున్నాం. సముద్రము ఒడ్డున ఉప్పును తయారు చేయుట మీలో కొందరు చూచియుందురు. సముద్రపు ఉప్పు నీటిని తీసి ఆవిరి అయిపోనట్లు చేదురు. ఉప్పు అడుగున నిలిచిపోను. ఈ ఉప్పు శుభ్రం చేయనిదే ఉపయోగించలేము. శుభ్రము చేయబడినట్టి మేలైన ఉప్పే దేవునికి కావలను. మనలో ప్రతి ఒక్కరము ఎట్టి ఉప్పు కాగలము. బహు కొద్ది మంది అయినను ఎక్కడ ఉండినను ఆ దేశమంతటికి సంతోషం తేగలం. మంచి భోజనం తయారు చేయుటకు ఎంతో ఉప్పు అవసరం లేదు. అనేక మందికి వడ్డించవలసిన భోజనము రుచిగా చేయుటకు కొంత ఉప్పు చాలును. అనేక పట్టణములలో, నగరములలో, గ్రామములలో 2, 3, 4 లేక కొద్ది మందియే ఉన్నను వారి ద్వారా ఆనందము, సంతోషము, వెలుగు కలుగజేయుటకు ఆ కొద్ది మందే చాలును. ఒక కొండ మీదనున్న పట్టణముతో విశ్వాసులను సరిపోల్చుటకు కారణమిదే. కొండ మీదనున్న పట్టణమును ఎన్నో మైళ్ళ దూరం నుండి చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తునందు జీవము వెలుగు కలవని ప్రజలకు చెప్పుటకు ఒక్క విశ్వాసి చాలును. ప్రైజ్ ది లార్డ్.